కుమారులు కుమార్తెలు చనిపోయారు. ఇప్పుడైనా నీ దేవుడని యెహోవాని దూషించి చనిపోరాదు. భార్య అనాల్సిన మాట అది. కానీ నా విమోచకుడు సజీవుడు, ఆయన నేను మరలా చూడని యెహోవా కొరకు కనిపెట్టుకొని మరలా నూరంతలుగా ఆరోగ్యము ఆశీర్వాదము ఆయన యోగు పొందుకున్నాడు. స్వస్థత లభించింది. ఎందుకు? యెహోవా కొరకు ఎదురు చూశాడు. యెహోవా వలన మనము ఓన్లీ మేలుని అనుభవించాలా కాదు, శ్రమలు కూడా అనుభవించాలి. చూడండి, దేవుణ్ణి అలా నమ్ముకున్నారు వాళ్ళు. మనం కూడా ఆ స్థాయిలో భక్తి చేస్తేనే, ఆ స్థాయిలో విధేయత చూస్తేనే దేవుడు రక్షణ, నిత్య జీవం మనకు లభించేది. ఆ స్థాయిలో మనం భక్తి చేయమా, ఆ స్థాయిలో బతుకమా, ఆ విశ్వాస జీవితం, ఆ ప్రార్థన జీవితం, ఆ పట్టుదల భక్తి కలిగిన జీవితం మనలో లేదా, అయితే మనకు దేవుడు నిత్య జీవము ఏది లభించదు. ఆ స్థాయిలో ఆయన పట్టుకోవాలి. తినడానికి తిండి లేకున్నా, జోబులో రూపాయలు లేకున్నా ఆయన మీద విశ్వాసం మొదలుకూడదు. పనులు లేకున్నా ఆయన మీద విశ్వాసం మొదలుకూడదు. ఏది ఉన్నా ఏది లేకున్నా ఆయన్ని దూషించకూడదు, ఆయన్ని అనుమానించకూడదు. తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించే దేవుడు